అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి కాస్టింగ్ కాల్, నౌ కాస్టింగ్, అర్జెంట్ కాస్టింగ్ కాల్, ఫీచర్ ఫిల్మ్ షూట్ అని అంటున్నారు. నిఖిల్ జా కాస్టింగ్ నిఖిల్ జా కాస్టింగ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఫ్రెష్ టాలెంట్ అండ్ వైబ్రెంట్ ఫేసెస్ ఫర్ అప్‌కమింగ్ ఫిల్మ్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. వీఆర్ స్కౌటింగ్ ఫర్ డెడికేటెడ్ ఇండివిజువల్స్ రెడీ టు మేక్ దేర్ మార్క్ ఆన్ ద బిగ్ స్క్రీన్ అంటున్నారు. వీళ్ళకి హీరోయిన్లు ఇద్దరు కావాలంటండి. 16-32 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే ఫీమేల్ లీడ్ ఇద్దరు కావాలంట. 18-33 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే మేల్ లీడ్స్ ముగ్గురు కావాలంటండి. 24-32 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే సపోర్టింగ్ ముగ్గురు కావాలంట. 28-34 సంవత్సరాల లోపు వాళ్ళు. ఇంట్రెస్టెడ్ పీపుల్ జస్ట్ డిఎం యువర్ పోర్ట్ఫోలియో అండ్ డీటెయిల్స్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. వరంగల్ పీపుల్ అనే వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి అని అంటున్నారు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్లు ఏమి అడిగారు అంటే, సార్ ఈ మధ్య హీరో రెమ్యునరేషన్స్ అనేవి బడ్జెట్‌ని చాలా వరకు అదుపు తప్పేలా చేస్తున్నాయి. హీరో రెమ్యునరేషన్స్ అనేవి తగ్గించుకున్నట్లయితే బడ్జెట్ కంట్రోల్‌లోకి వస్తుంది. అప్పుడు సినిమా టికెట్ల రేట్లు తగ్గడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. అలా ప్రయత్నించినట్లయితే సినిమాలు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయా అని అడగడం జరిగింది. ఇప్పుడు నేనేమంటానంటేనండి, ఫర్ ఎగ్జాంపుల్ సిమ్లా యాపిల్ అని ఉంటుంది. సిమ్లా యాపిల్ వేర్ ఇట్ ఫర్ సమ్‌వేర్ అబౌట్ హైదరాబాద్‌లో చూసుకున్నట్లయితే మీకు ఒక 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 ఫ్రూట్ మీకు సమ్‌వేర్ అబౌట్ రూ. 30 ఉంటుంది, రూ. 50 ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ ఇప్పుడు మీరు విజేతకో, రిలయన్స్‌కో వెళ్ళినట్లయితే అక్కడ ఇంకొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది. అది స్ట్రీట్ సైడ్ తీసుకున్నట్లయితే 30-50 వరకు ఉంటుంది సిమ్లా యాపిల్. ఓకే. రూ. 50 అనుకుందాం. అదే సేమ్ సిమ్లా యాపిలే మీకు అంటే బాక్స్‌లో నొక్కుగడిపోయి, లేదంటే ఎక్కడో ఒక సైడ్‌న కొంచెం బాగా నొక్కుకుపోవటం వల్ల దాన్ని కొనటానికి ఎవడు ఇష్టపడని ఒక ఇదిలోకొచ్చినట్లయితే ఆ రూ. 50 రూ. 5కే దొరికేది. సార్ రూ. 5కి ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే, హైదరాబాద్‌లో దొరికేది ఎర్రగడ్డ మార్కెట్‌లో. మీరు కావాలంటే వచ్చి ట్రై చేయండి. రూ. 5కి కూడా ఉంటాయి ఇక్కడ. సో, నేనేమంటాను అంటే, సిమ్లా యాపిల్ కొనటానికి సేమ్ యాపిలే. ఇప్పుడు రూ. 5 కొనేది ఉంటది. అలాగే రూ. 10కి ఏమంటారు గంగిరెద్దు అంటే ఐడియా ఉందా మీకు? పెద్ద రేగ్గాయలంట. ఆ రేగ్గాయ కంటే కొంచెం పెద్ద సైజుగా ఉండే యాపిల్స్ కూడా రూ. 10, రూ. 20 కూడా ఉంటాయి సేమ్. ఇక్కడ నేనేమంటాను అంటే, అలాగే పిండి యాపిల్ అని ఉంటుంది. పిండి యాపిల్ అంటే ఏంట్రా అంటే యాక్చువల్‌గా అది క్రంచీగా కాకుండా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాగా ఉంటుంది పిండి యాపిల్. నాకు చాలా ఇష్టమైన యాపిల్ అది. సో, అది కూడా సమ్‌వేర్ అబౌట్ రూ. 50-100 ఒక సింగిల్ యాపిల్ ఉంటుంది. నేనేమంటాను అంటే, రూ. 100 పెట్టి యాపిల్ కొనాల్సిన అవసరం ఏంటి? రూ. 10 అదే యాపిల్‌ని రూ. 10కి అమ్మొచ్చు కదా అని మీరు అంటున్నారు. నేనేమంటానంటే, దాన్ని పండించడానికి, దాని వాతావరణానికి, దాని క్లైమేట్ ఎలాంటి క్లైమేట్ కావాలో అలాంటి క్లైమేట్ మొత్తం ఏర్పాటు చేయడానికి ఆ రైతుకి కొంత బడ్జెట్ అనేది ఏర్పడింది. ఆ బడ్జెట్ తోటి అతను సమ్‌వేర్ అబౌట్ 30కో, 40కో పర్ యాపిల్ చొప్పున అతను అమ్మాడు. ఆ ట్రాన్స్‌పోర్ట్ అక్కడి నుండి ఇక్కడికి రావటానికి, ఆ తర్వాత ఎవరైతే ఆ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో, ఆ డిస్ట్రిబ్యూటర్ దాన్ని ఒక్కొక్కళ్ళ మర్చెంట్‌కి పంపించడానికి అయిన ఖర్చుతోటి అతను ఒక 50కో ఏమో అమ్మాడు. ఆ తర్వాత ఆ 50 కాస్త వీడి దగ్గరకొచ్చేసరికి అంటే ఇండివిడ్యువల్ సెల్లర్ దగ్గరకొచ్చేటప్పటికి రూ. 60 అయింది. ఆ రూ. 60లో కనీసం రూ. 20, రూ. 30 లాభం చేసుకొని అమ్ముకోవాలని 80-100 లోపు ఈ ఇండివిడ్యువల్ సెల్లర్ అమ్ముకుంటా వచ్చాడు. ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు? సింపుల్ థింగ్ ఏంటంటే, సిమ్లా యాపిల్ పిండి యాపిల్ కాబట్టి అది రూ. 100 అయింది. అలా కాకుండా మామూలు యాపిల్ అనుకోండి, అది రూ. 5, రూ. 10కి కూడా దొరికిద్ది. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి అంటే, సిమ్లా యాపిల్ మీకు తగ్గదు. ఇది మీరు పెంచినా మీరు కొనరు. సో, ఇప్పుడు హీరో గారు కూడా ఏంట్రా అంటే, హీరో గారికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'చిరంజీవి' గారు కావచ్చు, 'బాలకృష్ణ' గారు కావచ్చు, 'వెంకటేష్' గారు కావచ్చు, 'నాగార్జున' గారు కావచ్చు, 'మహేష్' కావచ్చు, 'తారక్' కావచ్చు, 'రామ్ చరణ్' కావచ్చు, 'బన్నీ' కావచ్చు, ఇలాంటి ఒక పర్టిక్యులర్ సెక్టార్‌కి ఏంటి అంటే వాళ్ళ మీదే లిటరల్‌గా బిజినెస్ అవుతుంది సినిమా. అంటే పలానా 'అల్లు అర్జున్' సినిమా గతంలో 'పుష్ప' అనే ఒక సినిమా చేశాడు ఇతను. ఇతని సినిమా గనక మనం మార్కెట్ చేసుకున్నట్లయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100,00,00,000కో, 200,00,00,000కో మనం కొన్నట్లయితే మనకి 500,00,00,000 నుండి 600,00,00,000 వరకు బిజినెస్ అవుతది అనే నమ్మకం డిస్ట్రిబ్యూటర్‌లకి, బయ్యర్‌లకు ఉంది కాబట్టి అతని మొహం హి ఈస్ ద ఫేస్ ఆఫ్ ద సినిమా. సో, ఫేస్ ఆఫ్ ద సినిమా కాబట్టి ఆయన సినిమా మనం కొనుక్కున్నట్లయితే మనకింత బిజినెస్ అవుతదనే నమ్మకంతో వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కున్నారు కాబట్టి ఇతనికి మనం ఆహ్, ఎంత బిజినెస్ చేసినా కూడా 500, 600,00,00,000 లూట్ చేయాలంటే మనం లూట్ చేయలేం కాబట్టి ఎంటైర్ వరల్డ్ వైడ్ రిలీజ్ చేద్దాం అనుకుంటారు. వరల్డ్ వైడ్ రిలీజ్ చేసినా గానీ ఇంత బిజినెస్ అవుతదా? లేదా? అనే డౌట్ ఏర్పడినప్పుడు ఏం చేస్తారు అంటే,
ఫస్ట్ రోజు ఎవరైతే చూడాలనుకుంటారో, లేదంటే రిలీజ్ కంటే ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ అని పెట్టుకొని మనం ఎక్కువ తీసుకుందాం జనాల దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 200 ఉండే టికెట్‌ని రూ. 1000 నుండి రూ. 2000 వరకు మనం పెట్టుకుందాం. సో దట్ ఎవడైతే మొదటి రోజు నా హీరో సినిమా నేను చూడాలనుకుంటాడో వాడు మాత్రం వస్తాడు. నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, హూ ద హెల్ యామ్ ఐ టు ఫోర్స్ యూ? నువ్వు ఏమంటారు టాక్స్ టైప్‌లో ఇది కట్టాల్సిందని ఎవడు నిన్ను బలవంత పెట్టట్లా. కానీ నువ్వేం చేస్తున్నావు, నేను మొదటి రోజు నేనెళ్ళి చూడాలి అనుకోని, నువ్వు నీ టికెట్‌తోటి నువ్వు కొనుక్కుంటున్నావు. ఇక్కడ ఎవరు ఎవరిని కంపల్షన్ చేయట్లేదు. సామాన్యుడికి అందందియాన్ని మీరు ఇది చేస్తున్నారంటానికి కూడా లేదు. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఆహ్, సేమ్ మళ్ళా మల్టీప్లెక్స్‌ల దగ్గరకొచ్చేసరికి, మల్టీప్లెక్స్‌లో పాప్‌కార్ను రూ. 1000, 1500 ఎందుకింత అమ్ముతున్నారు అంటున్నారు. నేనేమంటానంటే, నువ్వు థియేటర్‌లో సినిమా చూడటానికొచ్చినప్పుడు, థియేటర్‌లో సినిమా చూసెళ్ళు. పోనీ నిన్నెవడు పాప్‌కార్న్ కొనుక్కోమన్నాడని నేనంటా. కాకపోతే నువ్వు ఎలా ఫైట్ చేయొచ్చంటే థియేటర్‌లో పాప్‌కార్న్ అనేది అంత రేట్ పెట్టి అమ్ముతున్నారు కాబట్టి, యూ షుడ్ అలో అస్ టు గెట్ ఎ వాటర్ బాటిల్ అండ్ యూ షుడ్ అలో అస్ టు టేక్ సమ్ స్నాక్స్ ఇంటూ ద థియేటర్. మా స్నాక్స్‌ని మేము తెచ్చుకోవటానికి మాకు పర్మిషన్స్ ఇవ్వండి అని ఫైట్ చేయొచ్చు. మా వాటర్ బాటిల్స్ మేము తెచ్చుకోవటానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని ఫైట్ చేయొచ్చు. అంతేగాని అక్కడ అంత రేట్లు పెట్టి అమ్ముతున్నారేంటి? అక్కడ తగ్గించండి అని అడిగే రైట్ నీకు లేదనేది నా ఒపీనియన్. అలాగే హి ఈస్ ద ఫేస్ ఆఫ్ ద సినిమా కాబట్టి, హీరో ఈస్ ద ఫేస్ ఆఫ్ ద సినిమా అనుకున్నప్పుడు ఆయన మీద బిజినెస్ అవుతున్నప్పుడు ఆయన ఎందుకు రెమ్యునరేషన్ తగ్గించుకుంటాడు? ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే నువ్వు ఒక 500,00,00,000లోనో, 1000,00,00,000లోనో నువ్వు సినిమా చేస్తుంటే 200,00,00,000 అతను తీసుకోవడం తప్పే ఉంది అని అంటా నేను. ఎందుకంటే మొత్తం అతని మీదే రన్ అవుతుంది కదా! అనేది నా ఒపీనియన్. సో, అతను పోనీ రాగానే ఇండస్ట్రీకి రాగానే బన్నీకేమన్నా 500,00,00,000, 1000,00,00,000 బిజినెస్ అయ్యే హీరో అయ్యాడా? నేను చిరంజీవి గారి మేనల్లుడిని, అల్లు అరవింద్ గారి కొడుకుని కాబట్టి నాకు 1000,00,00,000 బిజినెస్ అవ్వాల్సిందే అని ఏమన్నా అన్నాడా? ఆయన దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాల శ్రమ ఈ రోజున బన్నీ. అలాగే తారక్. తారక్ ఒకానొక సందర్భంలో చాలా లోలోకెళ్ళాడు. అంటే 'రాఖీ' సినిమా తర్వాత ఆయనకి హిట్లు లేక ఆల్మోస్ట్ అసలు ఇతనితోటి సినిమా చేయటానికి ఎందుకు వచ్చిన తలనొప్పి అని ప్రొడ్యూసర్‌లందరూ పారిపోయే ఒక 'రభస' కావచ్చు అలాంటి కొన్ని సినిమాలు పారిపోయే ఒక సిట్యుయేషన్‌లోకొచ్చాడు. కానీ ఈ రోజున మళ్ళా ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అలాగే 'మహేష్' కూడా ఎన్ని ఫ్లాపులు చూసాడని మనందరం చూసాం. కానీ ఆయన కూడా మళ్ళా హీ బౌన్స్ బ్యాక్‌డ్. అలాగే బాలయ్య బాబు గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఫ్లాపులు చూసిన వాళ్ళే. ఇక్కడ ఫ్లాపులు చూడనోళ్ళంటూ ఎవరు లేరు. కాకపోతే వాళ్ళని వాళ్ళు పెంచుకుంటూ ఈ రోజున ఒక పొజిషన్‌కొచ్చినప్పుడు ఆ ఫ్రూట్‌ఫుల్‌నెస్ అనేది ఎంజాయ్ చేయడం అనేది. ఇప్పుడు నాకు ఎలాగుంటదంటే నేను నానా కష్టపడి నానా సంకలనాకి ఒక పండ్ల తోటనేసాను. ఆ పండ్ల తోటని ఇన్ని సంవత్సరాలు నేను జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చాను. జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చినప్పుడు ఒక మంచి సీజన్‌లో ఆ ఫ్రూట్స్ నాకు బలిష్టంగా వచ్చినప్పుడు నేను ఆ ఫ్రూట్స్‌ని పెట్టుకొని అమ్ముకుంటానన్న టైంలో నాకు పెట్టుబడే రూ. 10 అయినప్పుడు లేదు నువ్వు రూ. 2కి మాత్రం అమ్మాలి అని ఎవడైనా నన్నొచ్చి అడిగితే నాకెంత కోపమొస్తదో సేమ్ ప్రొడ్యూసర్‌కి కూడా అంతే కోపమొస్తది. సో, నేను మీకు చెప్పేదేంటంటే హీరోల మీదే బిజినెస్ అవుతుంది కాబట్టి వాళ్ళ రెమ్యునరేషన్ తగ్గించినంత మాత్రాన బడ్జెట్ ఏం కంట్రోల్‌లోకి రాదు. వాళ్ళ రెమ్యునరేషన్ తగ్గిస్తే వాళ్ళు సినిమా చేయాల్సిన అవసరం కూడా లేదు అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. దానికంటే ముందు వీడియోని లైక్ చేశారా? ఇలా ఎంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ముందు లైక్ ఎవరైతే కొట్టకుండా ఉన్నారో వాళ్ళు ఇలా గోరు చుట్లొచ్చు కాక. అబ్బో! బుష్. సో, కాంటాక్ట్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 6305 000 695. ఐ రిపీట్ 6305 000 695. సో, థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.